సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని అడుగుతారు. లేదు సార్ అనంటే ఓపర్ మంచిగా యాద తెచ్చుకోండి, నిన్న మొన్న మీ ఇంటికి ఎవరైనా నచ్చినట్టు అనిపించిందా, లేకుంటే ఎవరన్నా ఊకి అటు ఇటు తిరిగినట్టు అనిపించిందా, మీ తానికి ఎప్పుడు వచ్చేటోళ్ళు ఎవరు అసలు అని ఇంటోళ్ళని మొదలు ఎంక్వైరీ చేస్తారు. కానీ అస్సలు దొంగలు ఎవరో వెనకసిరి తెలిసి ఆ పోలీసు వాళ్ళే పరిశాన్ అవుతారు. ఏ సినిమాలో చూసి పాడైరో గాని ఏం దొంగతనం చేసిండ్రయ్యా. నెల కిందట మేడ్చల్ దగ్గర ఒక పెట్రోల్ బంకుల రాత్రిపూట దొంగతనం జరిగింది. ముసుగు దొంగలొచ్చి అందరిని కొట్టి 22 లక్షలు దోసుకోపోయిండ్రని స్టేషన్లో కేసు పెట్టిర్రు. ఆధారాలు దొరకకుండా సీక్రెట్ కెమెరాలను వలగొట్టిరట. ఈ నెల రోజులు పోలీసు వాళ్ళ ఎంక్వైరీ నడిచింది. ఈ సీన్ చూసి బీహార్ దొంగల ముఠ పని అనుకున్నారు మొదలు. కానీ మా బంకులో డబ్బులు ఉంటాయి, మీకు అవసరం తీరుతుంది, మాకు అప్పులు తీరుతాయి. కాబట్టి మా దాంట్లో మీకు కావాల్సిన సహాయ సహకారం మేము అందజేస్తాము. అక్కడ చేయండి, అవసరమైతే మమ్మల్ని కొట్టండి, ఏదన్నా చేయండి, మాకు అప్పులు తీరితే చాలు. గది అన్నట్టు అస్సలు ముచ్చట బంకును దోషింది ఇంటి దొంగలే. మేనేజరు, 2 సూపర్వైజర్లు పెట్రోల్ బంక్ పైకం 18 లక్షల దాకా సొంతానికి వాడుకున్నారట. ఎట్ల గట్టల్లో తెలియక 4 దోస్తుగాళ్లను ఒక హోమ్ గార్డ్ ని కలుపుకొని ఖతర్నాక్ ప్లాన్ వేసిండ్రు. మాకిన్ని పైసలు వస్తాయని వీళ్ళు కూడా ఆశపడ్డట్టున్నారు. ఎవరినో దోసుడు ఎందుకని తిన్నింటికే సూటి పెట్టిర్రు. మోకాలకు మాస్కులు, ఒక బొమ్మ తుపాకీ కొన్నారు. రాత్రిపూట దొంగల లెక్క బంక్ ఆఫీసులకు జొర్రబడి ఆగమాగం చేసిండ్రు. అడ్డమచ్చిన వాళ్ళని కొట్టిర్రు. పైసలు ఏడదాస్తారో తెలుసు కాబట్టి ఈజీగానే దోసుకొని బయటపడ్డారు. మనోళ్ళే అని అనుమానం రాకుండా హిందీలో మాట్లాడుకుంటారట. ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే దోస్తందుకు పిలాన్ గీసినోడే మా ఆఫీసులో దొంగలు పడ్డారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. ఏం తెలివిరా నాయన. మరి దొంగలకే గింత తెలివి ఉంటే పోలీసు వాళ్ళు ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళ ఇరి. అందరి సెల్ ఫోన్లను చెకింగ్ చేసి ఆ రాత్రి ఎవరితో మాట్లాడినరో ఎంక్వైరీ చేస్తే ఇంటి దొంగల ఇగరం బయటపడ్డది. కానీ ఎక్కువైంది 22 లక్షలు కాదట, ఉత్త 4 లక్షలే. మనోళ్ళు కట్టాల్సినగా 18 లక్షలను కూడా దొంగతనంలా కలిపేసిండ్రు అన్నట్టు.